Hi everyone, welcome to How to Understand English in Telugu డెమో క్లాస్. తెలుగులో ఇంగ్లీష్ భాషని అర్థం చేసుకోవడం ఎలా అని డెమో. సో జనరల్ దీని హౌ టు అండర్స్టాండ్ అనొచ్చు, లేదంటే స్పోకెన్ తెలుగు ఇన్ ఇంగ్లీష్. మనం స్పోకెన్ ఇంగ్లీష్ అంటే తెలుగు టు ఇంగ్లీష్ అన్నాం. అలాగే ఇక్కడ ఇంగ్లీష్ టు తెలుగు వస్తుంది కాబట్టి స్పోకెన్ తెలుగు ఇన్ ఇంగ్లీష్ అని కూడా చెప్పొచ్చు. సో మనం స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్ తెలుగులో లాగా ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, దెర్ ఆర్ 3 టైప్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్లో 3 రకాలు ఉన్నాయి. ఆ 3 రకాలు ఏంటిది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ వన్ స్పోకెన్ ఇంగ్లీష్ తెలుగు టు ఇంగ్లీష్. ఆల్రెడీ మీకు స్పోకెన్ ఇంగ్లీష్ తెలుగులో చెప్పాను. నెక్స్ట్ అండర్స్టాండ్ ఇంగ్లీష్, హౌ టు అండర్స్టాండ్ ఇంగ్లీష్ అంటారు దీన్ని, ఇంగ్లీష్ టు తెలుగు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఇంగ్లీష్ ఉన్న సెంటెన్స్ తెలుగులో ఈజీగా ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ట్రాన్స్లేట్ చేయాలనేది ఒకటి. ప్లస్ స్పోకెన్లో కూడా స్పోకెన్ తెలుగు ఇన్ ఇంగ్లీష్లో కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఆర్ ఇంగ్లీష్ గ్రామర్, ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఉంటుంది. దీంట్లో మనం దేన్ని కూడా ఇంక్లూడ్ చేయడానికి లేదు. వాళ్ళు ఎటు యూజ్ చేయమంటే ఎటు యూజ్ చేయాలి, ఫ్రమ్ యూజ్ చేయమంటే ఫ్రమ్ యూజ్ చేయాలి. ఎందుకు ఏమిటని అడగకూడదు. దాని ఇంగ్లీష్ సబ్జెక్ట్ లేదా ఇంగ్లీష్ గ్రామర్ అంటే. ఎందుకంటే వాళ్ళు అలా దాదాపు 600 years నుంచి అది ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి మనం వాళ్ళని ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ నేను చెప్పే డెమో క్లాస్లో సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఆన్సర్ స్ట్రక్చర్స్. సో ఆన్సర్స్ స్ట్రక్చర్స్ చూద్దాం. సో పాజిటివ్ ఆన్సర్ స్ట్రక్చర్. సో మళ్ళీ చెప్తున్నా అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మొత్తం కూడా స్ట్రక్చర్స్, హెల్పింగ్ వర్బ్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మనం చేయాల్సింది స్ట్రక్చర్స్, హెల్పింగ్ వర్బ్స్ జాగ్రత్తగా నేర్చుకోవాలి. సో పాజిటివ్ ఆన్సర్ స్ట్రక్చర్లో సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్ 1, ఆబ్జెక్ట్. నెగిటివ్ ఆన్సర్ స్ట్రక్చర్ సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్ నాట్, వర్బ్ 1, ఆబ్జెక్ట్. సో స్ట్రక్చర్స్ అనేవి కామన్గా ఉంటాయి. మనం చేయాల్సిన హెల్పింగ్ వర్బ్ చేంజ్ చేస్తాం. సింపుల్ ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్స్ విల్, షెల్. నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్ వర్బ్ 1. సో వీటి మీనింగ్స్ నేర్చుకోవాలి. సో అక్కడ నేను స్పోకెన్ ఇంగ్లీష్ తెలుగులో కూడా చెప్పింది అదే. సో ఈచ్ వర్డ్ మీనింగ్ కరెక్ట్ ఆర్డర్ ఫార్ములాలో ఇక్కడ కూడా ఏం చేస్తాం, ఈచ్ వర్డ్ మీనింగ్ కరెక్ట్ ఆర్డర్ ఫార్ములానే ఫాలో అవుతాం. ప్రతి వర్డ్ మీనింగ్, సో లెటర్స్ నుండి వర్డ్స్ ప్రిపేర్ చేస్తారు, వర్డ్స్ నుండి సెంటెన్స్ ప్రిపేర్ చేస్తారు. మనం ప్రతి వర్డ్కి ఒక మీనింగ్ ఉంటుంది. ఆ మీనింగ్ని మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో ఇక్కడ మీనింగ్స్ ఉన్నాయి చూడండి. విల్, షెల్ అని ఉంది. మనం ఎప్పుడైతే సబ్జెక్ట్ యాడ్ చేస్తామో దాని మీనింగ్ అనేది మారుతుంది. సో ఇక్కడ చేస్తాను, చేస్తాము, చేస్తావు, చేస్తారు, చేస్తాడు, చేస్తుంది అనే మీనింగ్ వస్తుంది. ఎప్పుడు ఈ విల్కి షెల్కి సబ్జెక్ట్ యాడ్ చేసినప్పుడు. ఇది పాజిటివ్. సో నెగిటివ్ చూడండి, విల్ నాట్, షెల్ నాట్ అని ఉంది. అక్కడ విల్ అంటే చేస్తాను, ఇక్కడ చెయ్యను, చెయ్యము, చెయ్యవు, చెయ్యరు, చెయ్యడు, చెయ్యదు. ఎప్పుడైతే ఈ హెల్పింగ్ వర్బ్స్కి ముందు ఒక సబ్జెక్ట్ మనం యాడ్ చేస్తే దాని మీనింగ్ అనేది మారుతూ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంది చూడండి, ఐ విల్ గో టు ఆఫీస్ అని ఉంది. సో ఇక్కడ ఐ సబ్జెక్ట్, విల్ హెల్పింగ్ వర్బ్, గో వర్బ్ 1, టు ఆఫీస్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఇది సెంటెన్స్ స్ట్రక్చర్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇంగ్లీష్ తెలుసు మనకి, తెలుగు తెలియదు. ఇప్పుడు ఏం చేయాలి, మనం ప్రతి వర్డ్ యొక్క మీనింగ్ ఉంటుంది తెలుగులో. ఆ మీనింగ్ని నేర్చుకొని ఆ పదానికి యొక్క మీనింగ్తో ట్రాన్స్లేట్ చేయాలి. ఎలా చేయాలనేది ఇక్కడ నేను చెప్తాను చూడండి. ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంది, ఐ విల్ గో టు ఆఫీస్, ఐ విల్ గో టు ఆఫీస్ అని ఉంది. సో ఐ అంటే నేను, సో విల్ అంటే ఐ విల్ అంటే నేను చేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ విల్ అంటే ఐ విల్ సబ్జెక్ట్ యాడ్ అయింది. ఐ విల్ అంటే నేను చేస్తాను, గో అంటే వెళ్ళడం, టు ఆఫీస్ అంటే ఆఫీస్కి. సో ఈ ఫస్ట్ రివర్స్ ఫార్ములా అండి. మీకు స్పోకెన్ ఇంగ్లీష్ తెలుగులో కూడా అదే చెప్పాను, ఫస్ట్ రివర్స్ ఫార్ములా ఉంటుంది ఆన్సర్లో. ఇక్కడ కూడా ఫస్ట్ రివర్స్ ఫార్ములా, నేను ఆఫీస్కి వెళ్ళడం అనే పని చేస్తాను అని అర్థం. అంటే అర్థం ఏంటి, నేను ఆఫీస్కి వెళ్ళడం అనే పని చేస్తాను అంటే నేను ఆఫీస్కి వెళతాను. సో ఎందుకు ఇలా వచ్చింది అంటే తెలుగులో 3 వర్డ్స్ ఉన్నాయి, అంటే కర్త, కర్మ, క్రియ అనే దాంట్లో. ఇంగ్లీష్ విషయానికి వచ్చేసరికి ఏముంది, 4 ఉన్నాయి. అంటే ఒక హెల్పింగ్ వర్బ్ని ఎక్స్ట్రా యాడ్ చేశారు. కాబట్టి ఏం చేయాల్సి వస్తుంది, మనం ఎక్స్ట్రా ఒక వర్డ్ హెల్పింగ్ వర్బ్ మీనింగ్ తీసుకోవాల్సి వస్తుంది. తెలుగులో ప్రాబ్లం లేదు, కర్త, కర్మ, క్రియ క్లియర్గా ఉంది. ఇంగ్లీష్ విషయానికి వచ్చేసరికి హెల్పింగ్ వర్బ్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఏం చేస్తాం, హెల్పింగ్ వర్బ్ యొక్క మీనింగ్ తీసుకోండి, ఆ స్ట్రక్చర్ ఫామ్ చేస్తాం. సో ఐ విల్ గో టు ఆఫీస్, నేను ఆఫీస్కి వెళ్తాను. నెక్స్ట్ నెగిటివ్. సో ఈచ్ వర్డ్ మీనింగ్ కరెక్ట్ ఫార్ములా అండి. మీరు ఏ భాషను నేర్చుకోండి,
ప్రపంచంలో ఏ భాషను నేర్చుకోండి ఈచ్ వర్డ్ మీనింగ్ కరెక్ట్ ఆర్డర్ ఫార్ములా అంతే. సో నెగిటివ్ ఐ విల్ నాట్ గో టు ఆఫీస్. సో ఇక్కడ ఐ అంటే నేను, విల్ నాట్ అంటే చేయను. ఐ విల్ నేను చేస్తాను, ఐ విల్ నాట్ నేను చేయను. ఏం చేయను? గో అంటే వెళ్ళడం, ఆఫీస్ టు ఆఫీస్ అంటే ఆఫీస్కి. సో ఫస్ట్ వర్డ్స్ నేను ఆఫీస్కి వెళ్ళడం అనే పని చెయ్యను. నేను ఆఫీస్కి వెళ్ళడం చేయను అంటే నేను ఆఫీస్కి వెళ్ళను. ఐ విల్ గో టు ఆఫీస్ నేను ఆఫీస్కి వెళ్తాను. ఐ విల్ నాట్ గో టు ఆఫీస్ నేను ఆఫీస్కి వెళ్ళాను. ఇదే తెలుగు టు ఇంగ్లీష్ వచ్చిందనుకోండి, దాన్ని స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్ తెలుగు అంటారు. ఇంగ్లీష్ టు తెలుగు తీసుకున్నాం కాబట్టి దీన్ని స్పోకెన్ తెలుగు ఇన్ ఇంగ్లీష్ అని కూడా అనవచ్చు. నేను హౌ టు అండర్స్టాండ్ ఇంగ్లీష్ అని రాశాను. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, యూ విల్ గో టు ఆఫీస్. యూ సబ్జెక్ట్, విల్ హెల్పింగ్ వర్బ్, గో వర్బ్ 1, టు ఆఫీస్ ఆబ్జెక్ట్. ఇక్కడ కూడా స్ట్రక్చర్ అనేది మారదు, గుర్తుపెట్టుకోండి. సో సింపుల్ ఫీచర్ కాబట్టి ఆ స్ట్రక్చర్ అలాగే ఉంటుంది. ఇక్కడ ఏం యూ అంటే నువ్వు, విల్ అంటే చేస్తావు, యూ విల్ అంటే చేస్తావు, నువ్వు చేస్తావు. గో అంటే వెళ్ళడం, టు ఆఫీస్ అంటే ఆఫీస్కి. నువ్వు ఆఫీస్కి వెళ్ళడం అనే పని చేస్తావు అంటే అర్థం ఏంటి? నువ్వు ఆఫీస్కి వెళతావు. యూ విల్ అంటే నువ్వు చేస్తావు, గో అంటే వెళ్ళడం, టు ఆఫీస్ అంటే ఆఫీస్కి. నువ్వు ఆఫీస్కి వెళ్ళడం చేస్తావు అంటే నువ్వు ఆఫీస్కి వెళతావు. నెక్స్ట్ యూ విల్ నాట్ గో టు ఆఫీస్. యూ విల్ నాట్ గో టు ఆఫీస్, యూ సబ్జెక్ట్, విల్ నాట్ హెల్పింగ్ వర్బ్, నాట్ గో వర్బ్ 1, టు ఆఫీస్ ఆబ్జెక్ట్. సో ఈచ్ వర్డ్ మీనింగ్ యూ విల్ నాట్. యూ అంటే నువ్వు, విల్ నాట్ అంటే సో యూ సబ్జెక్ట్ కాబట్టి విల్ నాట్ అంటే చెయ్యవు. యూ విల్ అంటే నువ్వు చేస్తావు, యూ విల్ నాట్ అంటే నువ్వు చేయవు. ఏం చేయవు? గో అంటే వెళ్ళడం, టు ఆఫీస్ అంటే ఆఫీస్కి. నువ్వు ఆఫీస్కి వెళ్ళడం చేయవు అంటే వెళ్ళడం అనే పని చేయవు అంటే అర్థం ఏంటి? నువ్వు ఆఫీస్కి వెళ్ళవు. యూ విల్ గో టు ఆఫీస్, నువ్వు ఆఫీస్కి వెళ్తావు. యూ విల్ నాట్ గో టు ఆఫీస్, నువ్వు ఆఫీస్కి వెళ్ళవు. సో దేర్ ఆర్ 2 types ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అది స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్ తెలుగులో కూడా చెప్పాం. హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్స్, సో ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటారు. క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్స్ని WH క్వశ్చన్స్ అంటారు. సో విల్ యూ గో టు ఆఫీస్, ఇక్కడ కూడా ఒక చిన్న టెక్నిక్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్ తెలుగులో కూడా సేమ్ చెప్పాను, మళ్ళీ ఇక్కడ చెప్తాను. సో విల్ యూ గో టు ఆఫీస్ ఉంది. సో విల్ అంటే హెల్పింగ్ వర్బ్, యూ సబ్జెక్ట్, గో వర్బ్ 1, టు ఆఫీస్ అనేది ఆబ్జెక్ట్ వచ్చింది. ఏం చేస్తారు? ఇది హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ కాబట్టి దీన్ని ఆన్సర్ చేయండి. ఆన్సర్ ఎలా చేస్తారంటే యూ సెకండ్ ప్లేస్లో ఉన్నదాన్ని సబ్జెక్ట్ని ఫస్ట్ తీసుకోండి. యూ విల్ గో టు ఆఫీస్ అని. సో యూ విల్ గో టు ఆఫీస్ అంటే ఏమన్నా మనం? యూ విల్ గో టు ఆఫీస్ అంటే నువ్వు ఆఫీస్కి వెళతావు అని వచ్చింది. యూ విల్ గో టు ఆఫీస్, నువ్వు ఆఫీస్కి వెళతావు. విల్ యూ గో టు ఆఫీస్ అంటే అర్థం ఏంటి? ఇది హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ కాబట్టి ఏమొస్తుంది? లాస్ట్లో దీర్ఘం వస్తుంది. నువ్వు ఆఫీస్కి వెళతావా. యూ విల్ గో టు ఆఫీస్, నువ్వు ఆఫీస్కి వెళతావు. విల్ యూ గో టు ఆఫీస్ అంటే నువ్వు ఆఫీస్కి వెళతావా అని వస్తుంది. సో తెలుగులో డిఫరెన్స్ ఏంటంటే లాస్ట్లో కొమ్ము వచ్చింది కాబట్టి ఆన్సర్ తీసుకున్నాము, దీర్ఘం ఉంది కాబట్టి హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్. ఇంగ్లీష్లో డిఫరెన్స్ ఏంటి? యూ విల్ అన్నప్పుడు యూ సబ్జెక్ట్ ఫస్ట్ ఉంది, విల్ అనే హెల్పింగ్ వర్బ్ సెకండ్ ఉంది. సో దాన్ని ఆన్సర్ అన్నాం. సో హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ అయితే వచ్చేసరికి ఏమైంది? యూ విల్ కాస్త ఏమైంది? ఆ విల్ అనేది ఫస్ట్కి వచ్చి విల్ యూ గో టు ఆఫీస్ అనే హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ ఫామ్ అయింది. అంటే హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ తీసుకున్నాం. సో ఇంగ్లీష్లో డిఫరెంట్, సబ్జెక్ట్ ఫస్ట్, హెల్పింగ్ వర్బ్ సెకండ్ ఉంటుంది ఆన్సర్. హెల్పింగ్ వర్బ్ ఫస్ట్, సబ్జెక్ట్ సెకండ్ ఉంటే దాన్ని హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ అంటారు. తెలుగు విషయానికి వస్తే నువ్వు ఆఫీస్కి వెళతావా అని దీర్ఘం ఉంటే హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్, నువ్వు ఆఫీస్కి వెళతావు అని చెప్తే కొమ్ము ఉంటే ఆన్సర్. నెక్స్ట్ విల్ నాట్ యూ గో టు ఆఫీస్ ఆర్ వోంట్ యూ గో టు ఆఫీస్ అని కూడా అంటారు షార్ట్ ఫామ్లో. సో యూ వోంట్ యూ గో టు ఆఫీస్ని ఆన్సర్ చేస్తే యూ వోంట్ గో టు ఆఫీస్, యూ విల్ నాట్ గో టు ఆఫీస్ అంటే నువ్వు ఆఫీస్కి వెళ్ళవు. యూ వోంట్ గో టు ఆఫీస్, నువ్వు ఆఫీస్కి వెళ్ళవు. విల్ నాట్ యూ గో టు ఆఫీస్ ఆర్ వోంట్ యూ గో టు ఆఫీస్ అంటే నువ్వు ఆఫీస్కి వెళ్ళవా. ఆ ఊ తీసి వా పెట్టాలంతే. ఊ ఉంటే ఆన్సర్ అయింది, వా ఉంటే హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్. సో హెల్పింగ్ వర్బ్ నాట్, సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. సో దెర్ ఆర్ 3 types ఆఫ్ సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. 3, నెక్స్ట్ 4 కూడా ఉన్నాయి, ఇవి తర్వాత చూద్దాం. సో ఆన్సర్, హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్, క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్. సో ఆన్సర్ స్ట్రక్చర్ అనేది మారదండి, గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ స్ట్రక్చర్ అనేది కామన్గా ఉంటుంది, సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, వర్బ్, ఆబ్జెక్ట్. సో దీన్ని బట్టి మనం ఇంగ్లీష్ అర్థం చేసుకోవాలన్నా, మాట్లాడాలన్నా, చివరికి రాయాలన్నా కూడా స్ట్రక్చరే. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటేనే స్ట్రక్చర్, గుర్తుపెట్టుకోండి. తెలుగులో మనం అబ్జర్వ్ చేయము, క్యాజువల్గా మాట్లాడతాం. అండ్ ఇంగ్లీష్ విషయానికి వచ్చేసరికి
కంపల్సరీ స్ట్రక్చర్ ఫామ్ చేయాలి. ఎందుకు అంటే తెలుగులో 3 టెన్సెస్ ఉన్నాయి ప్రాబ్లం లేకుండా. ఇక్కడ 12 వచ్చేసరికి ఏం చేశారు, వాళ్ళు గ్రామర్ని బేస్ చేసుకొని మాట్లాడడం స్టార్ట్ చేశారు. హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ స్ట్రక్చర్ ఇది కూడా మారదు. హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. ఆన్సర్లో సబ్జెక్ట్ ఫస్ట్ వస్తుంది, హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ హెల్పింగ్ వర్బ్ ఫస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్ స్ట్రక్చర్ ఇది కూడా మారదు. ఏం లేదు, సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ వర్బ్ ఆబ్జెక్ట్ ఉంది. ఆన్సర్లోనే హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ తీసుకొస్తే హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్. ఈ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్కి ముందు ఏం చేస్తారు మీరు, ఒక క్వశ్చన్ వర్డ్ యాడ్ చేయండి అంతే. క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్ వర్డ్ హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఇది కూడా మారదు. వెన్ విల్ యూ గో టు ఆఫీస్, వెన్ విల్ యూ గో టు ఆఫీస్ అని ఇంగ్లీష్లో ఉంది, మరి దీన్ని తెలుగులో ఎలా అర్థం చేసుకోవాలి. సో వెన్ విల్ యూ గో టు ఆఫీస్ అనేది వెన్ క్వశ్చన్ వర్డ్ విల్ హెల్పింగ్ వర్బ్ యూ సబ్జెక్ట్ గో వర్బ్ 1 టు ఆఫీస్ ఆబ్జెక్ట్ అని. ఇది ఆన్సర్ చేయండి. ఆన్సర్ అంటే యూ విల్ గో టు ఆఫీస్. యూ విల్ గో టు ఆఫీస్ అంటే నువ్వు ఆఫీస్కి వెళ్తావు. సో విల్ యూ గో టు ఆఫీస్ అంటే నువ్వు ఆఫీస్కి వెళ్తావా అని వస్తుంది. సో వెన్ విల్ యూ గో టు ఆఫీస్ అంటే నువ్వు ఎప్పుడు ఆఫీస్కి వెళతావు వస్తుంది. వెళతావు ఆన్సర్ లాగే వస్తుంది, దీర్ఘం రాదు. నువ్వు ఎప్పుడు ఆఫీస్కి వెళ్తావు, నువ్వు ఆఫీస్కి వెళ్తావు ఆన్సర్. నువ్వు ఆఫీస్కి వెళ్తావా దీర్ఘం హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్. నువ్వు ఎప్పుడు ఆఫీస్కి వెళ్తావు క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్. వై విల్ నాట్ యూ గో టు ఆఫీస్, వై విల్ నాట్ యూ గో టు ఆఫీస్, వై వోంట్ యూ గో టు ఆఫీస్. సో ఇది క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్, ఎందుకంటే వై అనే క్వశ్చన్ వర్డ్ ఉంది ప్లస్ తర్వాత హెల్పింగ్ వర్బ్. గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ వర్డ్ తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉంటేనే క్వశ్చన్. సో దీన్ని ఆన్సర్ చేయండి. యూ విల్ నాట్ గో టు ఆఫీస్. యూ విల్ నాట్ గో టు ఆఫీస్ అంటే నువ్వు ఆఫీస్కి వెళ్ళవు. విల్ నాట్ యూ గో టు ఆఫీస్ నువ్వు ఆఫీస్కి వెళ్ళవా. ఇక్కడ వై వచ్చింది. వై అంటే ఎందుకు, నువ్వు ఎందుకు ఆఫీస్కి వెళ్ళవు. వై విల్ నాట్ యూ గో టు ఆఫీస్, వై వోంట్ యూ గో టు ఆఫీస్, నువ్వు ఎందుకు ఆఫీస్కి వెళ్ళవు. సో ఇది జస్ట్ లైక్ ఎలా వస్తుంది ఇంగ్లీష్లో తెలుగులోకి. ఇలా టెన్స్ని బట్టి హెల్పింగ్ వర్బ్ యొక్క మీనింగ్ తీసుకుంటాం. సో ఈజీగా మనం ట్రాన్స్లేట్ చేయొచ్చు. అది నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను మీకు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే తెలుగు లేకుండా జస్ట్ ఇంగ్లీష్ లాగా ఎలా అర్థం చేసుకోవాలంటే ఒకటే ఒక మెథడ్ ఏంటంటే స్ట్రక్చర్ మెథడ్. మీరు స్ట్రక్చర్ రాస్తేనే ఇంగ్లీష్ మీకు అర్థమవుతుంది, లేకపోతే కాదు. ఒక సెంటెన్స్ ఉంటుంది, హీ సెంట్ మెసేజ్ అని ఉంది. సో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఒక సెంటెన్స్ ఫుల్ స్టాప్ నుంచి ఫుల్ స్టాప్కి ఒక సెంటెన్స్ తీసుకొని దానిలో హెల్పింగ్ వర్బ్ ఏముందో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూస్తే దీనిలో హెల్పింగ్ వర్బ్ ఏం లేదు, కానీ ఒక వర్డ్ ఉంది సెంట్ అని ఉంది. సెంట్ అనేది ఇక్కడ వర్బ్ 2 ఉంది, వర్బ్ 3 ఉంది. సో ఎలా తీసుకోవాలంటే పక్కన హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి ఇది వర్బ్ 2 వస్తుంది. సెంట్ వర్బ్ 2 తీసుకున్నాం. వర్బ్ 2 వచ్చిందంటే పక్కన ఏముంది, హీ అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఎందుకంటే వర్బ్ 2 అనేది సింపుల్ పాస్ట్ పాజిటివ్ ఆన్సర్లో ఉంటుంది. సబ్జెక్ట్ వర్బ్ 2 ఆబ్జెక్ట్ అని. సో హీ సబ్జెక్ట్, మెసేజ్ అనేది ఆబ్జెక్ట్. సో ఇక్కడ సెంటెన్స్ ఏమైంది, ఈ సెంట్ మెసేజ్ అంటే హీ సబ్జెక్టు, సెంట్ వర్బ్ 2 మెసేజ్ అనే ఆబ్జెక్టు, సబ్జెక్ట్ వర్బ్ 2 ఆబ్జెక్ట్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, హీ హ్యాస్ సెంట్ మెసేజ్ అని వచ్చింది. సో ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంది. ఫస్ట్ ఏం చూడాలి మనం, హెల్పింగ్ వర్బ్ చూడండి. ఇందులో హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుందంటే హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. తర్వాత వర్బ్ చూడండి, వర్బ్ ఏముంది ఇక్కడ సెంట్ అని ఉంది. సో ఇంతకుముందు హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి వర్బ్ 2 తీసుకున్నాం. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి వర్బ్ 3 తీసుకోండి. అంటే ఏంది, హ్యాజ్ హెల్పింగ్ వర్బ్ సెంట్ వర్బ్ 3 అంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ 3, హ్యాజ్ ప్లస్ వర్బ్ 3 ఉంది. ఇది ఏ టెన్స్లో ఉంటుంది అంటే హ్యావ్ హ్యాస్ ప్లస్ V3 అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వస్తుంది. అప్పుడు హీ అనేది ఏమవుతుందంటే సబ్జెక్ట్. సో మెసేజ్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. హీ సబ్జెక్ట్, హ్యాజ్ హెల్పింగ్ వర్బ్, సెంట్ వర్బ్ 3, మెసేజ్ ఆబ్జెక్ట్. సో వీటిని యాక్టివ్ వాయిస్ అంటారు. సబ్జెక్ట్ ఫస్ట్ ఉండి మనం సెంటెన్స్ స్టార్ట్ చేసి దాన్ని యాక్టివ్ వాయిస్ అంటారు. నెక్స్ట్ ఇంకొక సెంటెన్స్ ఉంటుంది, జాగ్రత్త చూడండి, అబ్జర్వ్ చేయాలంటే చాలా ఇంపార్టెంట్. మీకు ఇంగ్లీష్ అర్థం కావాలంటే స్ట్రక్చర్ తెలియాలి, లేకపోతే ఏం చేయలేము మనం. ఈ హ్యాస్ బీన్ సెంట్ అని ఉంది. ఫస్ట్ ఏం చేయాలి, మన హెల్పింగ్ వర్బ్ చూడండి. ఇక్కడ ఏముంది, హ్యాస్ ఉంది. ఇంకొక విషయం కూడా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హ్యాస్ బీన్ అనేది కూడా హెల్పింగ్ వర్బ్ ఉంది. హ్యాస్ బీన్ అనేది హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ప్లస్ V4 అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. అయితే అక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వర్బ్ 4 ఉంటుంది. ఇక్కడ చూస్తే ఏముంది, వర్బ్ 3, సెంట్ అనేది వర్బ్ 3 అనమాట. హ్యాస్ బీన్ ప్లస్ వర్బ్ 3 అనేది రాంగ్. మరి ఇది ఏమవుతుంది అంటే హ్యాస్ అనేది హెల్పింగ్ వర్బ్, బీన్ అనేది బీన్ ఎక్స్ట్రా వర్డ్, సెంట్ అనేది వర్బ్ 3. ఇదేమవుతుంది, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్యాసివ్ వాయిస్ అవుతుంది. అప్పుడు హీ అనేది సబ్జెక్ట్ కాదు, ఇది ఆబ్జెక్ట్. ఎలా, హ్యాస్ బీన్ ప్లస్ V4 లేకుండా V3 ఉంది అంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యాక్టివ్ వాయిస్ కాదు. అప్పుడు ఇది యాక్టివ్ వాయిస్ కానప్పుడు ఏమవుతుంది, హీ అనేది సబ్జెక్ట్ కాకుండా ఆబ్జెక్ట్ అవుతుంది.
అప్పుడు ఏమవుతుంది ఇది ఈ ఆబ్జెక్టు యాజ్ హెల్పింగ్ వర్బ్ బీన్ సెంట్ టు వర్బ్ 3 ఇలాగా చేస్తేనే మనం అది క్వశ్చన్ ఆన్సరా యాక్టివ్ యాసా ప్యాసివ్ యాసా ఏ టెన్స్లో ఉందనేది మనకు తెలుస్తుంది. ఇలా మనం ఈజీగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవచ్చు. ఇంగ్లీష్ టు తెలుగు స్పోకెన్ తెలుగు ఇన్ ఇంగ్లీష్ అనవచ్చు, లేదా అండర్స్టాండింగ్ ఇంగ్లీష్ ఇన్ తెలుగు అనవచ్చు. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ ఇంగ్లీష్ని ఎలా అర్థం చేసుకుంటామంటే మీనింగ్ లేకుండా జస్ట్ అది ఏ టెన్స్లో ఉందో ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు ప్రతి సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ రాస్తేనే మీకు ఇంగ్లీష్ అర్థమవుతుంది. యాక్టివ్ యాసా ప్యాసివ్ యాసా క్వశ్చన్ ఆన్సరా, సో అది ఎలా ఉంది ఏంటి అని తెలిస్తేనే మనం ఈజీగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవచ్చు. ఓకే, బాయ్.